మీ మనసులో ఖచ్చితంగా ఈ ప్రశ్న తలెత్తి ఉంటుంది. స్మారకాలు ఎందుకు ఏర్పడతాయో, పండుగలు ఎందుకు జరుపుకుంటారో, మనుషులు తమ పుట్టినరోజులను ఎందుకు జరుపుకుంటారో, హోలీ పండుగ, విజయదశమి, రక్షాబంధన్, దీపావళి లాంటి పండుగలు జరుపుకుంటారు. ఒకవేళ జరుపుకోకుంటే పెద్ద తేడా ఏముంటుందో అని. ఒకవేళ హోలీ అనే పండుగ జరుపుకోకుంటే అప్పుడు ఈ ప్రపంచం మర్చిపోతుందా? నారాయణుడి మీద ఉన్న భక్తి వల్లనే భక్త ప్రహ్లాదుని అగ్ని కూడా కాల్చలేకపోయిందని. ఒకవేళ విజయదశమి జరుపుకోకుంటే ఈ ప్రపంచం మర్చిపోతుందా ఈ రోజు శ్రీరాముడు రాముణ్ణి అంతం చేశాడు అని? ఒకవేళ మనం దీపావళి అనే పండుగ జరుపుకోకుంటే ప్రపంచం ఇది మర్చిపోతుందా? అయోధ్యలో ఒక అమావాస్య రోజున ఆ రాత్రి అయోధ్య పౌర్ణమి రాత్రి కంటే ఎక్కువగా వెలిగిపోయిందని. ఒకవేళ రక్షాబంధనం అనే పండుగ జరుపుకోకుంటే ఈ ప్రపంచంలో అన్న ఇంకా చెల్లెళ్ళు ఒకరి మీద ఒకరుకున్న ప్రేమేంటో అనేది మర్చిపోతారా? ఇక్కడ విషయం మర్చిపోవడం గురించి కాదు, గుర్తు చేసుకోవడం గురించి కాదు. ఎప్పుడైనా జీవితంలో మనం లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు విజయోత్సవాన్ని జరుపుకుంటాం. ఎందుకంటే ఆ క్షణంలో మనం అందరికీ ఆనందాన్ని పంచాలని, అలాగే మనుషులు ఆ క్షణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని. ఇవే జ్ఞాపకాలు మనిషి లోపల నమ్మకాన్ని మేల్కొల్పుతాయి. ఈ నమ్మకం రాబోయే రోజుల్లో ఇంకా ఆనందాన్ని పొందే అవకాశం ఉందని తెలియజేస్తాయి. ప్రేమ యొక్క ఈ పండుగ, ప్రేమ యొక్క ఈ ఉత్సవం అందరిలోనూ నమ్మకాన్ని మేల్కొల్పుతుంది. ఈ విధంగా ప్రతి యుగంలోనూ ఒకరు వచ్చారు అని, అలాగే ఇక ముందు కూడా వస్తారు అని. ఇక రండి మనం మునిగిపోదాం నా ఈ లీలల ప్రేమ యాత్రలో. ఇక ఎలాంటి ప్రేమ ఉత్సవాన్ని జరుపుకోవాలంటే ఈ ప్రపంచం యుగ యుగాల దాకా గుర్తుంచుకోవాలి. రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.